ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేశామన్నారు. మహిళల సాధికారతే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు భట్టి విక్రమార్క. ఆ పాదయాత్ర సందర్భంగా వచ్చినటువంటి అన్ని సమస్యల్ని అజెండాగా మార్చుకుని మా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఏ ఒక్క సమస్యలు వదిలిపెట్టలేదు. ఇందిరమ్మ ఇల్లు దగ్గర మొదలు పెడితే విద్యకు సంబంధించి కానీ, ఆసుపత్రులకు సంబంధించి కానీ, లేకపోతే ఉద్యోగాలకు సంబంధించి కానీ, నిరుద్యోగ యువత యొక్క ఆశల గురించి కానీ, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గురించి కానీ అన్నింటినీ ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ వస్తా ఉన్నాం. చివరికి మహిళలకు సంబంధించినటువంటి వడ్డీ లేని రుణాలు కూడా ఇచ్చి వాళ్ళకి ఈ సంవత్సరమే 21,632 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేశామన్నారు. మహిళల సాధికారతే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు భట్టి విక్రమార్క. ఆ పాదయాత్ర సందర్భంగా వచ్చినటువంటి అన్ని సమస్యల్ని అజెండాగా మార్చుకుని మా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఏ ఒక్క సమస్యలు వదిలిపెట్టలేదు. ఇందిరమ్మ ఇల్లు దగ్గర మొదలు పెడితే విద్యకు సంబంధించి కానీ, ఆసుపత్రులకు సంబంధించి కానీ, లేకపోతే ఉద్యోగాలకు సంబంధించి కానీ, నిరుద్యోగ యువత యొక్క ఆశల గురించి కానీ, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గురించి కానీ అన్నింటినీ ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ వస్తా ఉన్నాం. చివరికి మహిళలకు సంబంధించినటువంటి వడ్డీ లేని రుణాలు కూడా ఇచ్చి వాళ్ళకి ఈ సంవత్సరమే 21,632 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చాం.